నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీజేపీ మాజీ ఎంపీ దిష్టిబొమ్మ దానం. కాంగ్రెస్ పార్టీ వాయనాడ్ ఎంపీ శ్రీమతి ప్రియాంక గాంధీపై బీజేపీ మాజీ ఎంపీ రమేష్ బిదూరు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మండల కేంద్రంలోని 1LB X రోడ్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించి దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఢిల్లీ ఎలక్షన్లో భాగంగా ప్రచారం చేస్తూ మాజీ పార్లమెంట్ సభ్యుడు రమేష్ బిదూరి గారు అంతకుముందు ఢిల్లీ సీఎం గారిని అవమానించారు. మొన్న కాంగ్రెస్ పార్టీ నాయకురాలు శ్రీమతి ప్రియాంక గాంధీ గారిని నాకు ఓట్లించి గెలిపించినట్లయితే ప్రియాంక గాంధీ చిక్కిళ్ళలాగా, అంటే తెలుగులో బుగ్గల్లాగా నేను రోడ్లని చేస్తానని అవమానకరంగా ఈ దేశం సాక్షాత్ శ్రీరాముడు ఏలిన రాజ్యం. పదే పదే శ్రీరాముడి పేరు మీద ఓట్లు అడుగుతున్న ఈ బీజేపీ నాయకులకు కనీసం రాముడి బాటలో, రాముడు ఏ విధంగా అయితే నేర్పిండో ఆ బాటలో నడిపే విలువలు లేకుండా, ఆ రోజు బాలిని చంపిన రాముడు నన్ను ఎందుకు చంపుతున్నాను రాముడు గారిని ప్రశ్నిస్తే, పరాయి స్త్రీని, నీ సోదరి భార్యను నువ్వు చెడిపినావు కాబట్టి నేను చంపుతున్నాని ఈ రామరాజ్యంలో ఇలాంటి అవమానకరం అహంకారయుతమైన మనుషులు ఉండడానికి వీల్లేదు అని, ఈ సమాజంలో ఉండకూడదని చెప్పిన చరిత్ర మన భారత సంస్కృతి. అలాంటి రాజ్యంలో ఇలాంటి మహిళలని అహంకారపూరితంగా మాట్లాడుతున్న ఈ బీజేపీ నాయకులకు ఇకనైనా బుద్ధి నేర్పి ఈ భారతదేశ నాయకులు ఎట్లయితారు అని మోడీ గారిని ఈ సందర్భం తెలుస్తూ, మీకు ఏ మాత్రం మహిళల మీద గౌరవం ఉన్న మాజీ బీజేపీ సభ్యుడిని బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని బాల్కొండ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.